హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరికీ సంబంధించిన ఒక అత్యంత ముఖ్యమైన ఆర్థిక సమాచారం అందుబాటులోకి వచ్చింది. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రెజరీ వెబ్‌సైట్‌లో నిలిచిపోయిన బకాయిల బిల్లులను అంటే అరియర్స్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి అవసరమైన ప్రత్యేక ఆప్షన్ లేదా టేల్‌ను నిన్నటి నుండి తిరిగి యాక్టివేటెడ్ అయితే చేయబడింది. సాధారణంగా సాంకేతిక కారణాల వల్లనో లేదా బడ్జెట్ సర్దుబాటు వల్ల కారణంగానో ట్రెజరీ సాఫ్ట్‌వేర్‌లో కొన్ని ఆప్షన్స్ అప్పుడప్పుడు నిలిచివేయబడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోయి అరియర్ బిల్స్ పెట్టుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ నూతన అప్డేట్ ప్రకారంగా గతంలో పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ అరియర్స్ బిల్లులను ఇప్పుడు సబ్మిట్ చేసే వెసులుబాటైతే కలిగింది. ముఖ్యంగా పాత కాలానికి సంబంధించిన బకాయిలు క్లెయిమ్ చేసేటప్పుడు నాన్ ట్రయల్ సర్టిఫికేట్ అనేది అత్యంత కీలకం. అంటే సదరు బకాయిలను మీరు గతంలో ఎప్పుడూ తీసుకోలేదని మరియు మీ సర్వీస్ రిజిస్టర్‌లో కూడా అవి డ్రా చేసినట్లు నమోదు కాలేదని ధృవీకరించే పత్రమే ఈ నాన్ ట్రయల్ సర్టిఫికేట్. దీనిని జతచేస్తూ పాత డీఏ బకాయిల బిల్లులను వెంటనే ట్రెజరీ సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల గతంలో మిగిలిపోయిన మీ సొమ్ము మీ ఖాతాలో జమ కావడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా గత ప్రభుత్వం గత సంవత్సరం ప్రభుత్వం ప్రకటించిన డీఏ బకాయిలకు సంబంధించిన బిల్లులను కూడా ఎటువంటి ఆలస్యం లేకుండానే వెంటనే సమర్పించాలని అధికారులు మరియు టెక్నికల్ టీమ్ సూచిస్తూ ఉన్నారు. గత ఏడాది జీతాల పెరుగుదలకు సంబంధించిన రావాల్సిన వ్యత్యాసపు మొత్తాన్ని కూడా ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయడానికి ఈ ప్రక్రియ అనేది చాలా అవసరము. సంబంధిత కార్యాలయాల డీడీఓలు తమ లాగిన్ ఐడీల ద్వారా ట్రెజరీ పోర్టల్‌లోకి వెళ్లి అక్కడ అందుబాటులో వచ్చినటువంటి కొత్త అరియర్స్ టెయిల్‌ను ఉపయోగించి బిల్లులను రూపొందించాలి. ప్రతి ఉద్యోగికి సంబంధించిన డీఏ శాతాలను వారి బేసిక్ పే ఆధారంగా లెక్కగట్టి, ఆ మొత్తం గూడా వివరాలను సిస్టమ్‌లో నమోదు చేయాలి. ఈ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించడం ముఖ్యం. ఎందుకంటే ఒకసారి బిల్లు తప్పుగా సబ్మిట్ చేస్తే అది తిరిగి ఆడిట్ అభ్యంతరాలు అంటే ఆడిట్ అబ్జెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి బడ్జెట్ కేటాయింపులు ఉన్నప్పుడే ఈ బిల్లులను సబ్మిట్ చేయడం వల్ల చెల్లింపులు త్వరగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా తక్షణమే స్పందించడం మేలు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల డీడీఓలు, హెడ్ క్లర్కులు మరియు సంబంధిత సెక్షన్ అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. మీ పరిధిలోని ఉన్న ఉద్యోగులందరి పాత డీఏ బకాయిలు మరియు గత ఏడాదికి సంబంధించిన డీఏ అరియర్స్ బిల్లులను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసి వెంటనే ట్రెజరీ వెబ్‌సైట్ ద్వారా సబ్మిట్ చేయవలసిందిగా కోరడమైనది. ఈ ప్రక్రియ పూర్తయితేనే ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వారి బ్యాంకు ఖాతాలకు సకాలంలో చేరతాయి మరియు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. సమయం మించిపోకముందే ఈ ట్రెజరీ టెయిల్ సేవలనైతే సద్వినియోగం చేసుకోగలరు.